ఆధారపడింది కనుక నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. సెంట్రల్ వార్డ్ కమిషన్ రికమెండ్ చేశారు, మీరు వరల్డ్ బ్యాంక్ లో మీరు ఏమైనా లోన్ వెళ్ళినట్లయితే మా రైవాళ్ళని ఈ 336 కోట్లు ఆ రోజు చేసి అధ్యక్ష, ఇప్పుడు 25 ఆశ్చర్యపోకలేదు. దయవుంచి నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నాను, ఈ రైవాళ్ళకి మాకు వరల్డ్ బ్యాంక్ ద్వారా ఈ 336 కోట్లు మీరు ఇవ్వగలిగితే మరొక 10,000 ఎకరాలు ఎడిషనల్ ఆయకట్టు డెవలప్ చేసే అవకాశం ఉంది. మా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు మా కొంత రామకృష్ణ గారు, ఆ రైవాళ్ళు అంకితం చేయాలని వారు కూడా ఉద్యమం చేసి అది అరెస్ట్ అయినారు. ఎంతమంది ఉద్యమాలు చేశారు. ఇలాంటి ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి ఈ రైవాళ్ళని ఆదుకోమని ఈ వరల్డ్ బ్యాంక్ లో ఈ 336 కోట్లు తక్షణమే పూర్తి చేయాలని, దాన్ని పూర్తి చేసి మాకు రైతులు ఆదుకోవాలని, 2 పోలవరం గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది, మాకు అత్యవసరంగా ఉంది. దాంట్లో గోదావరి సుజల సంస్థ ద్వారా మీరే ఆ రోజు చంద్రబాబు ఒప్పించి కేబినెట్ లో మీరు ఆమోదం తెచ్చారు. ఈ గోదావరి సుజల సంస్థ కావాలంటే మా అదృష్టం ఏంటి అధ్యక్ష, కుడికాల ద్వారా నదులను అనుసంధానం చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు ఎడమకాలో కూడా మీరు హద్దులు క్లియర్ చేస్తే మాకు గ్రావిటీ ద్వారా ఏలేరు కాలువ మీరు పంప్ చేసినట్లయితే ఏలేరు కాలువ 28 టీఎంసీ కెపాసిటీ అధ్యక్ష, ఎప్పుడు కూడా 12-14 టీఎంసీలు ఎప్పుడు దాటలేదు. మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 28 టీఎంసీలు ఏలేరుని నింపిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారానే మన ఎంత కరువు వచ్చినా, ఎంత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చినా విశాఖపట్నానికి త్రాగునీరు ఇవ్వగలిగారంటే ఆ రోజు ఏదైతే మన పురుషోత్పట్నం స్కీమ్ ఉందో తద్వారా మేము వారు తెచ్చుకున్న అధ్యక్ష. తమకు తెలుసు ఆ పురుషోత్పట్నం గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ట్రిబ్యునల్ చిన్న అడ్డు వస్తే దాన్ని కూడా క్లియర్ చేయాలని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను, తక్షణమే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ లో పురుషోత్పట్నాన్ని క్లియర్ చేసినట్లయితే రేపు ఏరియాలో 28 టీఎంసీ వాటర్ వచ్చినట్లయితే మాకు విశాఖపట్నానికి పరిశ్రమలకు కానీ రేపు చంద్రబాబు దయ వల్ల 2 లక్షల కోట్లు పరిశ్రమలు మా జిల్లాకు వస్తూ ఉన్నాయి. దానికి వాటర్ కావాలి. ఇవాళ కరువు ప్రాంతం విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కరువు ప్రాంతం, విజయనగరం కరువు ప్రాంతాలకి సాగునీరు చదువుతారు. అంచేత గోదావరి సుజల సంస్థను కూడా మీరు టేకప్ చేసి పోలవరం ఎడమకాలం కూడా మీరు ప్రయారిటీ ఇచ్చి తక్షణమే మాకు గోదావరి ఓటరు మా చిన్నప్పుడు విన్న మాట చంద్రబాబు గారి వచ్చే నోటిలో వచ్చే బాట అంచేత దయవుంచి ఎడమకాలం కూడా పూర్తి చేయమని, మా రైవాళ్ళకి 336 కోట్లు వరల్డ్ బ్యాంక్ రిఫర్ చేయమని తమ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవుకున్న అధ్యక్ష. సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, మనం 245కి కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ మినిస్టర్ గారు రిప్లై ఉంటుంది, సీఎం గారు రిప్లై ఉంటుంది. కాబట్టి దయించి సూక్ష్మంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం పేర్లు పిలుస్తున్నాం సార్, ఇలా చేయొచ్చు కదా. పుల్లారావు గారు. అధ్యక్ష, ఈ యొక్క జలవనరుల శాఖ మీద అధ్యక్ష జలయజ్ఞం పేరుతో ఇది లాస్ట్ పేరు ఉంది. గత ప్రభుత్వం అధ్యక్ష ధనయజ్ఞం చేశారు. గత 5 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా, 1 ఎకరాకు కూడా అదనపు నీరు ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని, అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఉన్నటువంటి గ్రామాలకు మంచినీరు అందకుండా గత ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేయటం జరిగింది అధ్యక్ష. జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పినటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకి ఓల్డ్ 13 జిల్లాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఫలాలు అందరికి అందుతాయనేటువంటి ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సోమవారంగా భావించి ప్రతి వారం దాని మీద దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని జిల్లాలకు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో
జలవనరుల ప్రాజెక్టులని కమిషన్ల కోసం కేవలం రివర్స్ టెండరింగ్తో నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అధ్యక్ష, చెరువుల అనుసంధానం అటకెక్కించారు. జలకళపై కరువు బయటపడుతున్నా కానీ జగన్ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో జలవనరులే జాతికి జీవనాధారంలా భావించి ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాత్రం జలవనరుల ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్లలో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు చేపట్టి 23